జీర్ణ వ్యవస్థ ఇప్పుడు మౌత్లో మనం ఫుడ్ పెట్టుకున్నప్పటి నుండి అది ఎట్లా డైజెస్ట్ అవుతుంది, అన్నవాహిక, కడుపు, తర్వాత పేగులు, అక్కడంతా ఎట్లా డైజెస్ట్ అవుతుంది అంటే మనం అనుకుంటాము మన బాడీలో మన ఒక్క ప్రాణమే ఉందనుకుంటాం. కానీ 100 మిలియన్ ప్రాణాలు ఉన్నాయి మన బాడీలో. మనకు తెలియదు అది. అదంతా బరువు వేస్తే అన్ని మైక్రోస్కాపికే, కానీ బరువు వేస్తే ఆల్మోస్ట్ ఒక 2 కేజీల మటుకు ఉంటుందన్నమాట. జస్ట్ మన బ్యాక్టీరియానే 2 కేజీలు ఉంటుంది. అంటే మన బ్రెయిన్ ఎంత బరువు ఉంటుందో మన గట్ బ్యాక్టీరియా అంత ఉంటుందన్నమాట, వైరస్ అన్నీ కలిపి. గట్ హెల్త్ అంటే ఏమిటి, ఈ గట్ హెల్త్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం ఏంటి, దాని నుంచి మనం ఆరోగ్యాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అనారోగ్యాన్ని ఎలా పోగొట్టుకోవాలి? గట్ హెల్త్ అంటే ఇప్పుడు మన జీర్ణ వ్యవస్థ అంటాం కదా, డైజెస్టివ్ సిస్టమ్. ఆ జీర్ణ వ్యవస్థ ఎలా పనిచేస్తూ ఉంది, దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఆ డీల్ చేయటాన్ని గట్ హెల్త్ అంటాం అన్నమాట. ఆ గట్ హెల్త్ అంటే ఇప్పుడు మన జీర్ణ వ్యవస్థ ఇప్పుడు మౌత్లో మనం ఫుడ్ పెట్టుకున్నప్పటి నుండి అది ఎట్లా డైజెస్ట్ అవుతుంది, అన్నవాహిక, కడుపు, తర్వాత పేగులు, అక్కడంతా ఎట్లా డైజెస్ట్ అవుతుంది, ఎట్లా మన పోషకాలన్నీ ఎట్లా అబ్జార్ప్షను ఇదంతా ఎట్లయితుందో దాన్ని జీర్ణ వ్యవస్థ పని చేసే దాన్ని గట్ హెల్త్ అంటాము. దాంతో లివరు, ప్యాంక్రియస్ ఇవన్నీ ఉంటాయి. మనం మామూలుగా జీర్ణ వ్యవస్థ అంటే ఏదో ఒక 30 అడుగుల ట్యూబ్ అనుకుంటాం, కానీ చాలా ఎంజైమ్స్, హార్మోన్స్ ఇవన్నీ కూడా దోహదపడతాయి అన్నమాట. దీంట్లో ఏమాత్రం తేడా వచ్చినా మొత్తము మన జీర్ణ వ్యవస్థనే పాడయ్యే ఛాన్స్ ఉంది. దాంతో హోల్ బాడీ కూడా అఫెక్ట్ అవుతుంది అనమాట. అందుకే చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు మనం ఏమనుకునే వాళ్ళము, జీర్ణ వ్యవస్థ అంటే ఏదో తిన్నది మనకు ఆ పోషక పదార్థాలు అందిస్తుంది, అంతవరకే మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఓవరాల్ హెల్త్కు ఎంత ఉపయోగపడతా ఉంది, ఎంత అఫెక్ట్ చేస్తుంది అనేది ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్లో ఒక 20 ఏళ్ళ నుండి ఇంకా బాగా అవేర్నెస్ వచ్చిందనమాట. ఎస్పెషలీ 5 ఇయర్స్ నుండి అందరూ గట్ హెల్త్ ఎందుకు మాట్లాడుతున్నారంటే, మనకిప్పుడు ఆ డైజెస్టివ్ సిస్టము ఎలా పనిచేస్తుందో దాన్ని బట్టే మనకు టాప్ టు బాటమ్ ప్రతి బాడీలో ప్రతి పార్ట్కు డైజెస్టివ్ సిస్టమ్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ఇంతకుముందు అది తెలియకుండా ఉండేది. ఒకప్పుడు డయాబెటీస్ అంటే మనకు తెలుసు ఇన్సులిన్ తక్కువ అయితే డయాబెటీస్ వస్తుందని. కానీ డయాబెటీస్కు కారణం ఏమనేది మనకు అంత బాగా తెలిసేది కాదు. ఎస్పెషలీ టైప్ 2, టైప్ 1, టైప్ 2 అంటాం. టైప్ 1 అంటే ఇన్సులిన్నే ప్రొడ్యూస్ కాదు. బట్ టైప్ 2 ఎందుకు వస్తూ ఉందంటే చాలామంది ఏమనుకుంటారు, ఫ్యామిలీ హిస్టరీలో జెనెటిక్స్ ఉంది అనుకుంటున్నారు. ఇప్పుడు కొత్త లేటెస్ట్ రీసెర్చ్ ఏమంటే, బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు డయాబెటీస్ రావచ్చు, హార్ట్ డిసీజ్ రావచ్చు, న్యూరలాజికల్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు మనకు బ్రెయిన్ కూడా అఫెక్ట్ కావచ్చు అనమాట. ఇప్పుడు ఆల్జైమర్స్, డిమెన్షియా చాలా కామన్ అయింది. అది కూడా గట్ హెల్త్ ద్వారానే అది కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ జీర్ణ వ్యవస్థ వల్ల మొత్తం ఓవరాల్ బాడీనే ఎఫెక్ట్ అవుతుందని ఈ మధ్య చాలా అవేర్నెస్ వచ్చిందనమాట. సో మన గట్ హెల్త్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి? ఒకటి డయట్ చాలా ఇంపార్టెంట్. మనం తినే ఆహార వ్యవహారాలు చాలా ఇంపార్టెంట్. ఫుడ్ ఒకటి, లైఫ్ స్టైలు, మిగతా స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. ఫస్ట్ థింగ్ ఏమంటే, ఫుడ్ మనం తినేది మోస్ట్ ఇంపార్టెంట్, మన చేతిలో ఉన్నది. ఇప్పుడు మన జెనెటిక్స్ అంటే మనకు మన పూర్వీకులు ఇచ్చిన మన జీన్స్ను మనం పెద్దగా చేంజ్ చేయలేం. దాన్ని కూడా ఎపిజెనెటిక్స్ అని అవి కూడా చేంజ్ అవ్వచ్చు, అంటే చేంజ్ చేయగలం మన లైఫ్ స్టైలు, మన గుడ్ హ్యాబిట్స్తో. ఈవెన్ మనం అంటే మా ఫ్యామిలీలో అందరికీ డయాబెటీస్ ఉంది కాబట్టి నాకు కూడా వస్తుంది, ఎట్లయినా వస్తుంది కదా, ఇంకేముందిలే చేసేది అనుకునేందుకు లేదు. ఎందుకంటే ఆ జెనెటిక్స్ను కూడా మార్చగలిగేది డయట్ అండ్ లైఫ్ స్టైల్. కాబట్టి డయట్ దగ్గరకు వచ్చేటప్పటికి మనం తినే ఫుడ్లు ఒకటి ఫైబర్ అన్నమాట. ఫైబరు చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం ఆకుకూరలు తినటం చాలా ఇంపార్టెంట్. వెజిటేరియన్ ఫుడ్, ప్లాంట్ బేస్డ్ డయట్ అంటారు, చాలా ఇంపార్టెంట్. అంటే నాన్ వెజ్ తినకూడదు అని ఎవరు అన్నారు, కానీ దాంతో వచ్చే ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రోటీన్ అదంతా రావాలంటే ఒకసారి నాన్ వెజ్ తినే వాళ్ళకు అది ప్రోటీన్ ఉపయోగపడుతుంది. బట్ ప్లాంట్ బేస్డ్ డయట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డయట్ అనమాట. అంటే ఇప్పుడు ఆకుకూరలు కాకుండా తర్వాత నట్స్, సీడ్స్, ఈ మన పప్పు ఉంది, పప్పు కూడా చాలా మంచిది అనమాట. లెంటిల్స్, మాంసకృతులు ఉంటాయి అంటారు కదా పప్పు. ఉంటాయి. ఎందుకంటే మనకు ప్రోటీన్ ఉంటుంది. వెజిటేరియన్స్కు ప్రోటీన్ సోర్సు చాలా తక్కువ వాటిల్లో ఉంటుంది. ఇప్పుడు రైస్లో చాలా తక్కువ ఉంటుంది, పప్పులో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎక్కువ కావాలంటే కొంచెం కష్టం, ఎందుకంటే వెజిటేరియన్గా ప్రోటీన్ రావడం కొంచెం కష్టం, ఎగ్గో, చికెన్ ఇట్లాంటివి లేకపోతే. బట్ ఇట్లా పప్పు తినడం వల్ల దానివల్ల వచ్చే ప్రోటీన్, మాంసకృతులు వస్తాయన్నమాట. అది డయట్ ఒకటి. తర్వాత ఏవి అవాయిడ్ చేయాలనేది ఇంకా ఇంపార్టెంట్ అనమాట.
దాన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటాం. అంటే మనం ఏదైనా ప్యాకెట్ ఓపెన్ చేసి తిన్నామంటే అది ప్రాసెస్డ్ ఫుడ్స్. ఆ ప్యాకెట్లో ఫుడ్ ఉందంటేనే దాన్ని నిల్వ చేయడానికి ఎన్నో ప్రిజర్వేటివ్స్ వాడతాం. ఆ ప్రిజర్వేటివ్స్ వల్ల గట్ హెల్త్ చాలా పాడవుతుంది అనమాట. ఇప్పుడు మన గట్ బ్యాక్టీరియా ఉంటుంది, మెయిన్గా మైక్రోబయోమ్ అంటాం దాన్ని. మైక్రోబయోమ్ అంటే మన బాడీలో 100 మిలియన్ బ్యాక్టీరియా, వైరసెస్, ఫంజై ఇవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ అంటే మనం అనుకుంటాము మన బాడీలో మన ఒక్క ప్రాణమే ఉందనుకుంటాం, కానీ 100 మిలియన్ ప్రాణాలు ఉన్నాయి మన బాడీలో. మనకు తెలియదు అది. అదంతా బరువు వేస్తే అన్ని మైక్రోస్కాపికే, కానీ బరువు వేస్తే ఆల్మోస్ట్ ఒక 2 కేజీల మటుకు ఉంటుందన్నమాట. జస్ట్ మన బ్యాక్టీరియానే 2 కేజీలు ఉంటుంది. అంటే మన బ్రెయిన్ ఎంత బరువు ఉంటుందో మన గట్ బ్యాక్టీరియా అంత ఉంటుందన్నమాట, వైరస్ అన్నీ కలిపి అంత ఉంటుంది. కాబట్టి ఇట్ అఫెక్ట్స్ సో మెనీ, అంటే చాలా వాటిని అఫెక్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఆ బ్యాక్టీరియా మనం తినే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల చాలా గుడ్ బ్యాక్టీరియా డ్యామేజ్ అయిపోయి ఆ ఇంబ్యాలెన్స్ వస్తుందన్నమాట. బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువైపోయి గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోయింది అనుకోండి, దాంతో ఇన్ఫ్లమేషన్ వస్తుంది అనమాట. ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు దాంతో ఇట్లాంటివి అన్నీ మనకు అన్ని రోగాలు, డయాబెటీస్ ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా, అవన్నీ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఒకటి మనము ప్లాంట్ బేస్డ్ డయట్, ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తినాలని ఒకటి మాట్లాడుకున్నాము. రెండోది అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్. అవి ఏమంటే ఇప్పుడు అదే అన్నా కదా, ఏదైనా ప్రిజర్వేటివ్ ఉండేవి. అంటే ఇప్పుడు మనం తినే కేకులు, బిస్కెట్లు, తర్వాత ఐస్ క్రీము, ఇవి ఏవైనా ఫ్రెష్గా ఉండాలంటే దాంట్లో ప్రిజర్వేటివ్ వేయకపోతే, ఇప్పుడు మనం ఇంట్లో బ్రెడ్ చేసుకున్నాం అనుకోండి 2 రోజుల కంటే ఉండదు ఫ్రిడ్జ్లో పెడితే తప్ప, ఎందుకంటే దేర్ ఈజ్ నో ప్రిజర్వేటివ్. కానీ మనం అదే షాప్లో కొన్నది ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఒక 2 వారాలు ఉన్న అట్లే ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఆ ఫ్రెష్నెస్ కోసం దాంట్లో చాలా యాడిటివ్స్, ఇది వెజిటబుల్ ఆయిల్స్, లెస్ తినని ఇట్లాంటివి చాలా యాడ్ చేస్తారనమాట. అవి చేయడం వల్ల అది చాలా డ్యామేజ్ చేస్తుందన్నమాట. ఇప్పుడు ఈవెన్ కుకీస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా, చిప్స్, ఇది కూల్ డ్రింక్స్, షుగరీ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కాకుండా షుగర్ ఎక్కువ ఉన్నవి కూడా, ఇప్పుడు మన కోక్లు, ఫ్రూట్ జ్యూసులు కూడా మనం అనుకుంటాము ఫ్రూట్ జ్యూస్ వల్ల చాలా ఉపయోగం ఉంటుందని. దాంతో ఉండే నష్టాలు ఎక్కువ ఉన్నాయి ఉపయోగాల కంటే. ఎందుకంటే మనం షుగరు అంతా స్క్వీజ్ చేసి మనం జ్యూస్ చేసుకుంటే, మనం ఆరెంజ్ జ్యూస్ ఏదో హెల్త్కి మంచిదని తాగుతాము, కానీ ఆరెంజ్లో ఉండే మనం 4-5 ఆరెంజ్లు పిండితే కానీ అంత జ్యూస్ రాదు. దాంట్లో ఉన్న షుగర్ అంతా వస్తుంది, దాంట్లో ఉండే బెనిఫిట్ ఫైబర్లో ఉంటుంది. ఆ ఫైబర్ మనం పడేస్తాం. అదే మనం ఆరెంజ్ తిన్నామనుకోండి, ఫైబర్ అంతా ఉంటుంది, ఆ ఫైబర్ మన గట్ హెల్త్కి ఉపయోగపడుతుంది. మనం ఏం చేస్తున్నాము, మనం ఒక్కటి జ్యూస్ తాగుతాము కాబట్టి దాంట్లో ఉండే బ్యాడ్ని మాత్రం తాగుతున్నాం కానీ గుడ్ని పడేస్తున్నాము. ఇట్లా ఈ షుగరీ డ్రింక్స్ వల్ల, తర్వాత స్మోకింగ్ వల్ల కూడా గట్ హెల్త్ అఫెక్ట్ అవుతుంది. ఆల్కహాల్ ఒకటి, దాంతో కూడా గట్ హెల్త్ అఫెక్ట్ అవుతుంది. స్ట్రెస్ ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనము దాన్ని మాత్రం ఇగ్నోర్ చేస్తామన్నమాట. అంటే మనం అంతా బాగా చేస్తున్నాము, ఎక్సర్సైజ్ చేస్తున్నాము, ఇది చేస్తున్నాము, బాగా తింటున్నాము, ఎందుకు మనకు బాగాలేదు అంటే స్ట్రెస్ను మేనేజ్ చేయకపోతే మిగతా అంతా బాగున్నా కానీ ఉంటుందన్నమాట. ఆ మనము స్ట్రెస్ రిలీఫ్కు ఒక్కరొకటి చేస్తారు. అది ఎక్సర్సైజ్ ఉండొచ్చు, యోగా ఉండొచ్చు, ప్రాణాయామం ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. బట్ ఏదో ఒకటి చేసి స్ట్రెస్ మేనేజ్ చేయకపోతే మన గట్ హెల్త్ పాడయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇవన్నీ చూసుకోవాలి, గట్ హెల్త్ను కాపాడుకోవాలండి.